హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హాస్టల్లో తనిఖీ చేయగా అందులో ప్రమేయం ఉన్న 11 మందిని అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడైన నైజీరియన్ పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. ఈ రాకెట్లో కడపకు చెందిన ఆర్కిటెక్ట్ తేజకృష్ణ కీలక నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. Police and SOT Madhapur belonging to Madhapur zone PG hostel raid చేయడం జరిగింది. TNGO కాలనీ గచ్చిబౌలి తేజ కృష్ణ అండ్ లోకేష్ రెడ్డి అంటే డ్రగ్స్ దొరకడం జరిగింది. స్పాట్ లో ఇంటరోగేషన్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా హోటల్ రేడ్ చేస్తే అక్కడ ఇంకొక 4 దొరకడం జరిగింది. వాళ్ళ పొజిషన్ లో కూడా కాంట్రాబ్యాండ్ సీజ్ చేయడం జరిగింది. 11 మెంబర్స్ ని కస్టడీలోకి తీసుకున్నాము. దాంట్లో 6 మెంబర్స్ పెడ్లర్స్, ఆ 8 మెంబర్స్ లో 2 మెయిన్ ఎవరైతే సోర్సెస్ ఉన్నారో బెంగళూరు నుండి, ఇద్దరు నైజీరియన్స్, వాళ్ళు బెంగళూరు నుండి ఈ కాంట్రాబ్యాండ్ ని సప్లై చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాబ్యాండ్ వచ్చేసి మనం సీజ్ చేసింది 32 గ్రామ్స్ MDMA, 4.6 గ్రామ్స్ గాంజా, దాంతో పాటు ఒక 6 మొబైల్ ఫోన్స్, ఒక 10,000 క్యాష్ అండ్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది.